పసుపు పంటకు తెగుళ్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు దెబ్బతింది. కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే ఎండిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలన్నీ రంగు మారిపోయాయి. సాగును చూసి రైతులు గందరగోళంలో పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పసుపు పంటపై ప్రత్యేక కథనం మీకోసం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రైతులు పండించే ప్రధాన పంట పసుపు. సుమారు 9 నెలల పాటుండే పంటను జూన్ నుంచి జూలై చివరి వరకు విత్తుతుంటారు. ఆర్మూర్ ప్రాంతమంతా పసుపు సాగుకు అనుకూలంగా ఉండడంతో ఆ పంటకే రైతులు మొగ్గు చూపుతారు. అయితే వర్షాలు అధికంగా కురిస్తే పసుపు పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దుంపకుళ్ళు, మర్రి ఆకు తెగుళ్లు అధికంగా ఉంటుంది. పసుపు పంటలో నీరు నిలిస్తే దుంపకుళ్ళు వ్యాపిస్తుంది. దీనివల్ల పంట దిగుబడి బాగా తగ్గుతుంది. మర్రి ఆకు కారణంగా పసుపు ఆకు పూర్తిగా ఎండిపోతుంది. భూమి లోపలుండే పసుపు కొమ్ము ఎదుగుదల తగ్గుతుంది. అయితే ఈసారి ఆర్మూర్ డివిజన్లో భారీగా వర్షాలు కురిశాయి. పసుపు పంటకు దుంపకుళ్ళొచ్చింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు పొలం చూసి లబోదిబోమంటున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయా, మరి వాతావరణ పరిస్థితి ఏంటా తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, మొన్ననే భారీ వర్షాలకు ఏదో చేత ఈ రకంగా ఫస్ట్ మర్రాకు తెగులు వచ్చింది. అయినా దీనికి 2 సార్లు మర్రాకు తెగులు స్ప్రే చేయడం జరిగింది. ఆ తర్వాత అడుగు రోగం, ఇప్పుడే పూర్తిగా ఈ దుంపకుళ్ళు వచ్చి ఇందులో తెల్లటి పురుగులు, పూర్తిగా దుంపకుళ్ళ రోగం రావడం జరిగింది. పసుపు పంటను నాటే రైతులు ముందస్తుగా విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలంటున్నారు అధికారులు. బెడ్ సిస్టమ్ పద్ధతిలో విత్తనాలను నాటుకుంటే దుంపకుళ్ళు నుంచి రక్షించుకోవచ్చని అంటున్నారు. వర్షం అధికంగా ఉన్నప్పుడు నీటిని తీసేసి డ్రై చేసుకుంటే పంటను రక్షించుకోవచ్చని చెబుతున్నారు. దుంపకుళ్ళ లక్షణాలు కనబడితే వెంటనే సరైన మందులతో పిచికారీ చేయాలంటున్నారు. వీటిలో భాగంగా మనము చూసినట్లయితే మనకి పసుపు తోటలో ఎక్కువ శాతం మనకు అనిపించేది దుంపకుళ్ళను. రైతులు ఏంటంటే మొదట చేయాల్సింది మురుగునీటిని మనము మన తోటలో నుండి తోడేసుకోవాలి. ఆ తర్వాత మనకి దుంపకుళ్ళలో 2, ఇప్పుడు మన దుంప ఈగ వల్ల కూడా కుళ్ళు వస్తుంది, దుంపకుళ్ళు తెగుల వల్ల కూడా వస్తుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే మనకి దుంపల్లో నట్టలు కానీ పురుగులు కానీ కనిపించినట్లయితే దుంప ఈగలు, దానివల్ల కూడా మనకు దుంప కుళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దుంపకుళ్ళు ఈ ఈగ వల్ల వస్తే, దుంప ఈగ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా కార్బోఫ్యూరాన్ గుళికల్లో వేసుకోవాల్సి వస్తుంది. ఎకరానికి 8 నుండి 10 కిలోలు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. రైతులు పండించే పంటను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలంటున్నారు రైతు సంఘం నాయకులు. దుంపకుళ్ళుపై అన్నదాతలకు సూచనలు చేయాలంటున్నారు. ప్రభుత్వం సైతం బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పసుపు పంటంతా దుంపకుళ్ళుతో కనిపిస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే దిగుబడి తగ్గుతుందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.